నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర పథకాలు అర్హులకు అందుతున్నాయా? అధికారులతో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి దిశ సమీక్ష. సున్నంపట్టి లేఅవుట్ మార్గంలో సీసీ కెమెరాలు అమర్చాలి. మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కోనబాబు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ లబ్ధిదారులను పలకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. భోజన నాణ్యతపై ఆరా. క్యాన్సర్ నిర్మూలనలో చారిత్రాత్మక ముందడుగు. యశోద ఆసుపత్రిలో అధునాతన జన్యు విశ్లేషణ కేంద్రం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా? అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా అనే అంశాలపై సమగ్రంగా సమీక్షించేందుకు దిశ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దిశ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దిశ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహించే సమీక్షా కార్యక్రమం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతున్నాయి, వాటి లక్ష్యాలను చేరుకుంటున్నాయా, అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందుతున్నాయనే అంశాలను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి సమీక్షించడమే దిశ సమావేశాల ప్రధాన ఉద్దేశం అన్నారు. అందరికీ నమస్కారం. సాధారణంగా ఈ దిశ మీటింగ్ అనేది ఈ దిశ మీటింగ్ అనేది మనం పీరియాడిక్గా మనం నిర్వహించుకునేటువంటి సమీక్షా కార్యక్రమం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే క్షేత్రస్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ కావాలో అవి సవ్యంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా కాదా, అర్హులైనటువంటి లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతున్నదా లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించుకోవడానికి ప్రజాప్రతినిధులతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్కి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఎందుకంటే కేంద్రం ఢిల్లీలో ఉన్న తర్వాత ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు వారి దృష్టికి రావాలి. ప్లస్ ఈ ప్రోగ్రామ్స్లో ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా సవరించుకోవాలి అనేటువంటి విషయాల్ని వారు సమీక్షించుకోవడానికి ఎంపీస్ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అయితే ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ఇక్కడ మీరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. క్షేత్రస్థాయిలో వారు ఉంటారు కాబట్టి అక్కడ లోపభూయిష్టమైనటువంటి విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ సమీక్షా కార్యక్రమంలో వారు తెలియజేయడం, దాన్ని మేము రెజల్యూషన్స్లో కావచ్చు, మినిట్స్లో కావచ్చు పెట్టి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, కేంద్ర ప్రభుత్వం వీటి మీద నిర్ణయం చేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక ఇవాళ ఆ రకంగా చూసినట్లయితే వ్యవసాయానికి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, ఫసల్ బీమా యోజన కావచ్చు, సాయిల్ హెల్త్ కార్డ్ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలని సంబంధించి అటు అగ్రికల్చరు, అదేవిధంగా డిఆర్డిఏ, ఇది చాలా వరకు కూడా నైపుణ్యాభివృద్ధితో ముడిపడినటువంటి ఒక డిపార్ట్మెంట్ కాబట్టి అది, దానికి తోడు ఇరిగేషన్ ఒకటి. మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రధానంగా మనకి రైతులకి రూరల్కి వచ్చేటప్పటికి చాలా అవసరం. దానికి తోడు ఇప్పుడు పుష్కరాలు కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఇరిగేషను, అదేవిధంగా మన మున్సిపాలిటీ సమీక్ష, ఇవన్నీ కూడా ఒక 10-12 డిపార్ట్మెంట్స్ ఇప్పటికే సమీక్ష అనేది చేసుకోవడం జరిగింది. దీనిలో మనకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్కి వచ్చేటప్పటికి మనకి ఎట్లాగో మనకి పొగాకుకి నిజంగా దెర్ ఇస్ నో క్రాప్ ఇన్సూరెన్స్ అంటూ ఏమి లేదు. ఇదివరకు ఆల్రెడీ నేను ప్రతిపాదన పెట్టున్నాను నేను. సో దాన్ని మళ్ళీ ఒక్కసారి ఈ సమీక్షలో మళ్ళీ ఒక్కసారి దాన్ని పునరుద్ఘాటించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఉండాలి అనేటువంటి విషయం. సో దీన్ని బట్టి ఇప్పుడు మినిట్స్ ఏవైతే వస్తాయో వాటిని త్వరలోనే మేము కేంద్రానికి పంపించడం, దీన్ని
రాజమహేంద్రవరం స్థానిక YMVA పక్కన నిర్వహిస్తున్న పోతుల వీరభద్రరావు వ్యాయామ కళాశాల స్థలం మాదంటూ కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని, వారికి ఆ వ్యాయామ కళాశాలతో ఎటువంటి సంబంధం లేదని పడాల పెద్ద వెంకటేశ్వరరావు కుమారుడు పడాల శ్రీను వెల్లడించారు. YMVA లిఫ్ట్ నిర్మాణానికి ఆ స్థలాన్ని తాను అమ్మేశానని, వారి వద్ద నుంచి 11 లక్షల రూపాయలు తీసుకున్నానని జరుగుతున్న ఆరోపణలు ఖండించారు. ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కందకు శ్రేణి మాట్లాడుతూ ఆ వ్యాయామ కళాశాల నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకరించింది తన తండ్రి పడాల పెద్ద వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొద్ది రోజుల నుండి మన YMVA పక్కన ఉన్న ఖాళీ సైట్ మాది, అందులో పోతుల వీరభద్రరావు వ్యాయామ కళాశాల మాది అని చెప్పి ట్రైన్ చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా మొన్న 2 days బ్యాక్ పెట్టిన లాస్ట్ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో కీర్తిశేషులు మా తండ్రి గారు పడాల వెంకటేశ్వర గారు మరియు నా పేరు ప్రస్తావిస్తూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అందులో చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ముఖ్యంగా ఈ కళాశాల ఎవరిది, ఎవరు స్టార్ట్ అయ్యేది, దీన్ని ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అని వీడిగట్టిగా చెప్పడం కోసం చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కళాశాల 1965లో కీర్తిశేషులు మా గురువు గారు చిన్ని లక్ష్మణరావు గారు, ఆయన లక్ష్మణ్ గారు అనేవారు, ఆయన సాహిబ్ గారు అని చెప్పి సాహిబ్ గారు వాళ్ళ అన్నగారు, మా నాన్నగారు, కొండలరావు గారు, మరి కొంతమంది పెద్దలు కలిసి ఆ YMVA పక్కన ఉన్న ఖాళీ సైట్లో 2 కొబ్బరి చెట్లు ఉంటే అక్కడ కుర్చీలు వేసుకుని కూర్చుండేవారు. ఆ 64, 65 ఆ టైంలో కూర్చున్నవాడు. ఈ ఖాళీ సైట్లో మనం ఏదో జిమ్ కింద పెట్టుకుందాం అని చెప్పి వీళ్ళు పెట్టడం జరిగింది. 1965లో పెట్టి అందులో ఒక డంగల్ కింద తయారు చేసి కుస్తీ పైల్మాన్ కింద కుస్తీలు దమ్మాడేవారు. వీళ్ళు 1970 ఆ టైంలోకి వచ్చేసరికి అందులో మంచి పైల్మాన్ బయటకు వచ్చి వేరే ఏలూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టిన కుస్తీ పోటీల్లో మా వాళ్ళు మొదటి ప్లేస్ సాధించడం, విజయం సాధించడం జరిగింది. వీళ్ళు ఆ కళాశాల ఎలా ఉండేదంటే అది ఒక పక్క ఏమో ప్రహారీ, YMVA ప్రహారీ, మా ముందర రామాలయం ఉండదు, యువతల పక్క డ్రైనేజ్ ఉంది, ఫ్రంట్ సైడ్ తాటేకులు కట్టుకొని వాటి మధ్య జిమ్ చేసేవారు మా వాళ్ళు. ఈ పోతులలో ఒకరోజు చూసి మీరు అంత బాగా కుస్తీలు దెబ్బలాడుతున్నారు, మీకు కనీసం గోడ కూడా లేదని చెప్పేసి గోడ కట్టుకోవడం కోసం మా వాళ్ళకి ఆ రోజుల్లో 1970 ఆ టైంలో 2000 రూపాయలు గోడ కట్టుకోవడానికి విరాళం ఇచ్చారు. ఈ రెస్లింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆ 2000 రూపాయలతో మా వాళ్ళు ఆ గోడ కట్టుకొని 1971లో పోతుల వీరభద్రరావు వ్యాయామ కళాశాల అని చెప్పి బోర్డు పెట్టారు. యాక్చువల్గా పోతులోళ్ళు సైట్ కాదు, పోతులోళ్ళు వచ్చి నిర్మించింది కాదు. దానికైతే 2000 రూపాయలు గోడ కట్టుకుంటా సాయం చేశారని చెప్పి మా పెద్దలు కృతజ్ఞతతో పోతుల వీరభద్రరావు గారు పేరు పెట్టుకోవడం జరిగింది. ఇది మన ప్రెస్ మీట్లో చూశాను. కొంతమంది క్లైమ్ చేస్తూ విజయవాడ నుండి ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఎవరితో మాట్లాడించారు కూడా వాళ్ళకి తెలియట్లేదు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి మీరు ఎవరైనా మీ పేరు ఏంటంటే అడుగుతారు. పోతుల కృష్ణారావు గారు ఏదో పేరు చెప్పారు. అంటే ఆయన తెలుసలేదో ఆ కళాశాలలో జిమ్ ఎక్విప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏముండేది కాదు, అందులో ఖాళీ మట్టి. రాజమహేంద్రవరం స్థానిక క్వారీ ప్రాంతంలో సున్నంపట్టి లేఅవుట్ కు వెళ్లే మార్గంలో ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మర్రి కొండబాబు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మర్రి కొండబాబు మాట్లాడుతూ క్వారీ ప్రాంతంలో సున్నంపట్టి లేఅవుట్ కు వెళ్లే దారిలో ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయని, అక్కడ ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కార వేదికలో తాను చేసిన ఫిర్యాదుపై నగరపాలక సంస్థ అధికారులు స్పందించడం అభినందనీయమన్నారు. నా పేరు రాహుల్ అండి. మా వదిన ధనలక్ష్మి, ఆయన హస్బెండ్ మట్టాడి ప్రసాద్, వాళ్ళ అన్నయ్య ఏమో మట్టాడి అయ్యప్ప. మొన్న రాత్రి వాళ్ళ హస్బెండ్ మా వదిన ఇద్దరు కలిసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. ఇలాగా వాళ్ళ అన్నయ్య బర్త్డే పార్టీ ఉంది రమ్మన్నాడు అని చెప్పి బయలుదేరారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత చాలాసేపు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు మాతో. తర్వాత ఇలాగ ఫోన్ మాట్లాడి సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయిందని మేము అనుకున్నాం. వెళ్ళింది వాళ్ళ హస్బెండ్తోనే కదా, ఏమవుదన్న ధైర్యంతో మేము ఉన్నాం. 10 దగ్గర చూసాం, 10కి వచ్చేస్తా అన్నారు, 10కి రాలేదు. అలా చూసాం 12:30 అయ్యింది.
అప్పటికి మా వదిన రాలేదు. వాళ్ళ హస్బెండ్ ఒక ఆయనే వచ్చాడు మా ఇంటికి. ఏది మా వదిన ఏది అని అడిగితే ఇలాగ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, ఇలాగా నన్ను రావద్దని చెప్పింది, వస్తే చచ్చిపోతాను బెదిరించింది అని చెప్పి మాతో మళ్ళీ చెప్పాడు. చెప్పడం వల్ల మేము సరే వాళ్ళ ఫ్రెండ్ ఏదో మనసు బాగోక ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అని మేము అనుకుని మేము సరే అని ఆ రోజు ఆగాం. తర్వాత రోజు పొద్దున్న చూసినా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. మేము వెతుకుతానే ఉన్నాం, మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాం, అన్నీ చూసాం. తీరా మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్. తర్వాత మా పెద్దోదన అనుకోకుండా హాస్పిటల్కి వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్కి. మా పెద్దోదన రావడం వల్ల అనుకోకుండా మా వదిన ఇక్కడ ఉన్న చూశారు. అనుకోకుండా మా చుట్టాలు ఎవరో హాస్పిటల్లో ఉండడం వల్ల చూడడానికి వచ్చి ఈవిడికి అనిపించింది. మేము అప్పుడప్పుడు అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. వచ్చేసరికి తల నిండా బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయి హెడ్ మొత్తం హెయిర్ అంతా అట్టగట్టేసినట్టు అయిపోయింది. అప్పుడు మళ్ళీ డాక్టర్ వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడు డ్రెస్సింగ్ అవి చేయించాం. మొత్తం హెడ్ నిండా ఫుల్ హ్యామర్తో కొట్టడం వల్ల మొత్తం ఫుల్గా అయ్యింది. ఇది గాడాల్లో కొట్టారండి, గాడాల్లో కొట్టారు. కాకపోతే మా వదిన ఏమనుకుందంటే గాడాల్లో కొట్టి గాడాల చెరువులోనే పాడేశారు అనుకున్నారు కొట్టిన మైకంలో. కాకపోతే తెలిసింది ఏంటంటే గాడాల్లో కొట్టడం జరిగింది. గాడాల్లో కొట్టిన తర్వాత ఆటోలో తీసుకొచ్చి కొరిలో పాడేశారు అని చెప్పి ఇప్పుడు తెలిసింది మాకు కూడా. కాకపోతే ఇంకా మనిషి తెలిసింది ఇలాగా మా హాస్పిటల్లో ఉన్నాను తెలిసిన తర్వాత మా వదిన ఫోన్ చేసి ఇలా ప్రసాద్ నువ్వు మీ అన్నయ్య కలిపి ఇలా కొట్టారంట ఏంటని అడిగితే లేదు లేదు నేనేం కొట్టలేదు, ఆగండి ఇప్పుడే ఇంటికి వెళ్ళేసి వస్తానని చెప్పిన మనిషి ఇంకా అటు నుంచి అట్టే వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కనబడలేదు. ఎమ్మెల్సీ రాశారండి. కాకపోతే కేసులో కూడా మా వదిన ఇలాగా గాడాల అని చెప్పడం వల్ల అది కోరకుండా కేసులో అయిపోయింది. ఇప్పుడు తెలిసింది ఏంటంటే కోరి దగ్గర పాడేయడం వల్ల ఇప్పుడు మాట్లాడి మార్పిస్తా అని చెప్పారండి. డాక్టర్ గారు చూసారండి, నిన్న అయితే చూసారు, స్టిచెస్ అవి వేసారు. స్టిచెస్ వేసిన తర్వాత మామూలుగా డిశ్చార్జ్ చేసి పంపించేస్తా అన్నారు. కాకపోతే హెడ్ ఇంజరీ వల్ల కొంచెం మాకు భయం వేసి వద్దండి ఒక 2 days అబ్జర్వేషన్ ఉంచండి అని చెప్పి మాట్లాడాం. సరే అమ్మ ఒక 2 days చూస్తామని చెప్పి జాయిన్ చేసుకున్నారండి. డాక్టర్ గారు అయితే ప్రమాదం లేదన్నారు. కాకపోతే నైట్ నుంచి కొంచెం పెయిన్స్ కదా, శాంబర్తో కొట్టడం వల్ల పెయిన్స్ వల్ల మాట్లాడలేకపోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉందండి. మొత్తం హెడ్ అంతా ఎక్కడ పడితే అక్కడ దగ్గర దగ్గర మొత్తం స్టిచెస్ అండి, దగ్గర దగ్గర ఒక 60 స్టిచెస్, దగ్గర ఒక 60 స్టిచెస్ దాకా పడి ఉంటాయి. కొట్టేసి హ్యామర్తో కొట్టి ఇలాగ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి మొత్తం తుప్పల్లో పాడేసి లాగి కొరిలో వేస్తానంటండి. మొత్తం ఒళ్ళంతా గాయాలే, మొత్తం చేతుల నిండా ఆటల నిండా. నాకైతే తెలియదు. ఈయన కంగారు పడతారని చెప్పి ఈయనకి అసలు ఏం చెప్పలేదండి. వచ్చేదాకా కూడా ఈయనకి అసలు ఏం తెలియదండి. వచ్చిన తర్వాత పని నిలలా అని ఈయన కంగారు పడిపోతాడని చెప్పి మేము చెప్పలేదండి. వచ్చిన తర్వాత చూసారు ఈయన కూడా, పాపం ఈయనకి సరిగ్గా ఏం తెలియదండి. పోలీసులు ఇంకా అది కేసు పెడుతున్నామండి. ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి అది ఇక్కడ రాజమండ్రి మార్చి స్టేషన్కి అయితే వెళ్తామండి. వెళ్ళి కేసు అవి పెడతామని చెప్పారండి. వదిన వాళ్ళతో కూడా మాట్లాడాం. కాకపోతే ముందేమో కేసు అవి వద్దనుకున్నాం, పిల్లలు అవి ఉండడం వల్ల వద్దనుకున్నాం. కాదండి కాదండి, ఆల్మూరు ఆయన సొంత హస్బెండ్ కాదు. కాళ్ళకి కట్టుకొని ఆడుతాడు, డ్యాన్స్ ఆడతాడు. ఇంక ఇష్టం లేదు మా పిల్లకి. పిల్లలకి ఇలా చేస్తుంది. 2 ఆడపిల్లలు ఆడుకుంటారు, 2 పిల్లలు బాగున్నాం. అయిపోయిన తర్వాత 4 years నుంచి ఈ మనిషి పరిచయం అండి. 4 సంవత్సరాలుగా పరిచయం అయ్యి వద్దని చెప్తానే ఉన్నాను లేదు ఎన్నాళ్ళు పోషిస్తాను అని చెప్పి ఇలాగా ఈ మనిషి వెళ్ళడం వల్ల 4 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నారండి. 4 సంవత్సరాలు ఏదో మరి వాళ్ళ అన్నయ్య చెప్పడం వల్ల మరి ఏం జరిగిందో మాకు ఈ క్వారీ కోతుల మీద హైకోర్టులో 2011 నుంచి అప్పుడు రిట్ వేసాను, తర్వాత పిల్లి వేసాను. 2011 నుంచి కూడా ఈ క్వారీ కోతుల మీద పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో భాగంగా ఎందుకు పోరాటం చేస్తున్నామంటే క్వారీలో పడి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చంపేసి పాడేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే రూట్లో ఉంగరాలు చేతుకున్నాయనే దాని మీద ఒక అతన్ని మేకపోతు నరికి ఆ ఉంగరాలు పట్టుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఇదే రూట్లో ఉన్నాయి. కానీ ఈ ప్రాంతం చీకటి పడితే చాలా అగాధంగా ఉంటుంటుంది. ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి పాడేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలియకుండా
ఆ రూట్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. దాని మీద ఈ రూట్లో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు నడుస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో మేము ఈ క్వారీ గోతుల్లో పడి సరిపోతున్నారు జనం, అలాగని చెప్పేసి ఎక్కడ ప్రమాదం అయితే ఉందో హైకోర్టు కూడా ఆదేశించింది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి కమిషనర్ దీన్ని ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఇక్కడ మరోసారి కూడా ఫెన్సింగ్ వేశారు. అంటే ప్రమాదాలు నివారించాలని ఉంటుంది. అందుకు కమిషనర్ గారికి వారి సిబ్బందికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి మా గత కమిషనర్ గారు అయితే చివరి నుంచి స్తంభాలు వేసుకుంటూ వచ్చారు. మరి ఆర్ఎంపీ వాళ్ళు అయితే రోడ్డు వేయడం జరిగింది. కానీ ఈ పోరాటాల వల్ల నడుస్తూ ఉంది. ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా గడ్డం ధనలక్ష్మి అనే అమ్మాయిని నిన్న రాత్రి అర్ధరాత్రి మీద మరి తన భర్తకి 2 పిల్లలు ఉన్నారు. ఆమెకి 24 సంవత్సరాల వయసు. ఆ 2 పిల్లలు మరి తన ఇంకొక భర్తకు పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరిని కూడా పోషించుకుంటూ ఆ అమ్మాయి చిన్న వయసు కాబట్టి ఇంకొక అతన్ని కూడా ప్రేమించి 4 సంవత్సరాల నుంచి తనతోటే ఉంటుంది. ఉంటే మరి అతనికి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఏం జరిగిందో ఏంటో తెలియదు అనేది పూర్తి వివరాలు తెలియవలసినటువంటి అవసరం ఉంది. అయితే బర్త్డే ఉందో రమ్మని చెప్పేసి గాడాల సైడు ఇలా తీసుకెళ్ళి గాడాల దగ్గర ఒక తోట దగ్గర తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి ఆటో దగ్గర మరి ఒక సుత్తి ఒకటి పట్టుకొని వెళ్ళి ఆ సుత్తితో మరి ఆ ముందు దాన్ని కొట్టి చూస్తే ఇదేదో రిపేర్ వచ్చిందేమో అనుకుందంట. కేక్ తెస్తున్నా 2 కంగారు పడకాలని చెప్పేసి వచ్చి రాగానే అతను ఆ సుత్తితోటి తల మీద విపరీతమైన దెబ్బలు చనిపోయి ఇంకా ఎన్ని కొట్టినా చనిపోవట్లేదేట్రా అని చెప్పేసి అనివారంట. ఆ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళ పేరేం పేరండి? మట్టాడి ప్రసాద్, మట్టాడి అయ్యప్ప. మట్టాడి ప్రసాద్, మట్టాడి అయ్యప్ప అనే వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అన్నమాట. అన్నదమ్ములు అయితే ఈ అమ్మాయిని చంపేయడానికి ప్రయత్నం చేసి ఈ అమ్మాయిది ఎక్కడో బొమ్మూరు తాడేసి మెల్ల లాగేసి అన్ని చేశారంట. అక్కడ ఇద్దరు కలిసి ఒకళ్ళు చెయ్యి వెనకది ఎడదీస్తే ఒకళ్ళు తల మీద కొట్టుకోరట. సరే, ఆ అమ్మాయి చెప్పినటువంటి రిపోర్ట్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడెక్కడో కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లోని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మామగారు చక్కపల్లి సత్యనారాయణ 70వ జయంతి పురస్కరించుకుని వారి కుమార్తె జ్యోతుల లక్ష్మీదేవి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అన్న క్యాంటీన్లో భోజనాలు చేస్తున్న ప్రజలను పలకరిస్తూ భోజన నాణ్యత, రుచి ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నదాత లక్ష్మీదేవి మాట్లాడుతూ తమ నాన్న సత్యనారాయణ 70వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆయన జయంతి వర్ధంతి సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని అన్నారు.
నాన్నగారు దానికి ఇంటికి వెళ్తే చాలు పోయిను డబ్బులు ఇచ్చేవారు. బాగుందా? కూరలు అవి బాగున్నాయా? నాన్నగారు సరే అమ్మా చేయండి. బాబు అన్ని బాగున్నాయా అమ్మా? సరే బాబు కూరలు అవి బాగున్నాయా? సరే రైస్ అది మళ్ళీ వేయించుకోండి అమ్మా. ఓకే సరే బాబు అలాగే. అప్పుడు లేదు మార్చంద్రం ఎవరైనా సరే ఇక్కడ అలాగే పెడతాం. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి అలాగే పెడుతున్నాం కదా. అదే అధికారులు నాన్నగారిది 70వ జయంతి సందర్భంగా అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఏడాది అన్నదానం జరుపుతున్నాము. నాన్నగారు పోయినప్పటి నుండి ఈ 19 ఏళ్ళ నుండి ప్రతి ఒక్కరు కూడా అలాగే వాళ్ళ పేరెంట్స్ ని గుర్తు తెచ్చుకునేటట్టు మనం ఈ అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల ఎంతో మంది ప్రజలకి ఆకలి తీరుస్తుంది రోజు కూడా. చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ పునఃప్రారంభించినందుకు. గవర్నమెంట్ లేనప్పుడు మనం అన్నా క్యాంటీన్ అక్కడ 5 ఏళ్ల నుంచి చేసుకున్నాము. అదే విధంగా నెహ్రూ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ మనం బిల్డింగ్ శాంక్షన్ చేయించుకుని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దిక్కులేని వాళ్ళకి అనాథలకి అందరికీ కూడా ఆహారం అందించడం జరుగుతుంది ఇక్కడ. అదే విధంగా అందరూ కూడా పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా వాళ్ళ పెద్దల సంవత్సరకమైన ఏదైనా సరే ఇక్కడ విరాళాలు ఇచ్చి మన అన్నా క్యాంటీన్ లో జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే.
క్యాన్సర్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించే దిశగా ఆధునిక వైద్య రంగం మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. సంప్రదాయ చికిత్సా విధానాల్లో అందరికీ ఒకే రకమైన మందులు వాడటం ద్వారా రోగులు ఎదుర్కొంటున్న దుష్ప్రభావాలకు చెక్ పెడుతూ విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రి రోగి జన్యు నిర్మాణాన్ని లోతుగా విశ్లేషించి వ్యాధి కణాల స్వభావానికి 100% సరిపోయే అధునాతన జన్యు విశ్లేషణ కేంద్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దీని ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధి మూలాలను గుర్తించి మరణాల రేటును కట్టడి చేసే అద్భుత అవకాశం ఏర్పడింది. ఈ చారిత్రాత్మక ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాన్సర్ వైద్య నిపుణుడు శిఖర్ కుమార్ వెల్లడించారు. అందరికీ నా పేరు డాక్టర్ శిఖర్ కుమార్. నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్, అది మెడికల్ ఆంకాలజీ స్పెషలిస్ట్ ఉన్నాను. నేను లాస్ట్ 4 years నుంచి నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్లో పని చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేది ముఖ్య కారణం ఎందుకంటే మేము రీసెంట్లీ యశోద హాస్పిటల్ హైదరాబాద్లో ఒక లేటెస్ట్ మషిన్ ఇన్స్టాల్ చేశాము. ఈ మషిన్ పేరు NGS. సో NGS ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. సో మాకు ఇప్పుడు తెలుసు దట్ క్యాన్సర్ రేట్స్ పెరుగుతున్నాయి మన దేశంలో. అండ్ ఎస్పెషలీ నెంబర్ 1 క్యాన్సర్ ఇండియాలో ఇప్పుడు ఏముందంటే లంగ్ క్యాన్సర్స్, అంటే ఊపిరితిత్తు క్యాన్సర్స్ చాలా పెరిగిపోయింది. సో క్యాన్సర్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మన క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసేది టెక్నాలజీ అండ్ ట్రీట్మెంట్ అయ్యేది ఆప్షన్స్ కూడా చాలా పెరిగిపోయింది. దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అంటే NGS టెక్నాలజీ. ఈ NGS అంటే ఏం చేస్తుంది అంటే మనకి అందరికీ తెలుసు దట్ ఏదైనా పేషెంట్ క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ అవుతారు, వాళ్ళు బాడీ నుంచి మేము ఒక శాంపుల్ తీసుకుంటాం, దానికి బయాప్సీ అంటాము. ఆ బయాప్సీ చేసిన తర్వాతనే క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది. కానీ 2 మనిషికి క్యాన్సర్ ఒక రకాలు ఉండదు. ప్రతి మనిషికి క్యాన్సర్లో కొన్ని వాళ్ళ క్యాన్సర్ కణాల లోపల DNAలో కొన్ని యూనిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఈ మషిన్ ద్వారా మేము ఆ బయాప్సీ శాంపుల్స్ మీద వాళ్ళ DNA అనాలిసిస్ చేసి ఆ ప్రతి మనిషికి ఆయనకి యూనిక్ మ్యూటేషన్స్ ఏముంది తొందరగా మనం కనుక్కోవచ్చు. అండ్ ఆ మ్యూటేషన్స్ ప్రకారం ఆ పేషెంట్కి టార్గెటెడ్ ప్రిసిజన్ మెడిసిన్స్ ద్వారా క్యాన్సర్ క్యూర్ రేట్స్ మేము పెంచవచ్చు. సో ఈవెన్ విత్ అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్, స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్స్తో వచ్చిన వాళ్ళు కూడాకి ఈ NGS టెక్నాలజీ వల్ల ఈ మ్యూటేషన్స్ డిటెక్ట్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేసి మేము క్యూర్ రేట్స్ పెంచి సర్వైవల్ కూడా 1 సంవత్సరంతో ఎక్కువ, కొన్ని కేసెస్లో 3, 4 ఇంకా 5 సంవత్సరంతో ఎక్కువ కూడా మేము సర్వైవల్ సక్సెస్ఫుల్గా పెంచాము ఆల్రెడీ. సో హాస్పిటల్ లోపల ఈ మషిన్ పెట్టడానికి ముఖ్య కారణం ఎందుకంటే ఇప్పుడు వరకు మన దగ్గర ఎప్పుడైనా ఈ పేషెంట్స్ క్యాన్సర్తో వస్తే మేము ఈ NGS టెస్టింగ్కి మేము శాంపిల్స్ బయటికి పంపించేది వేరే థర్డ్ పార్టీ ల్యాబ్స్కి. కానీ ఆ ల్యాబ్స్కి పంపిస్తే రిపోర్ట్ రావడానికి 2-3 వారంకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వడం, ఈ మధ్యలో పేషెంట్ పరిస్థితి ఇంకా ఖరాబ్ అయిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. సో హైదరాబాద్లో చాలా తక్కువ హాస్పిటల్ లోపల ఈ మషిన్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు యశోద హాస్పిటల్లో కూడా మేము అందుకే ఈ మషిన్ ఇన్స్టాల్ చేసాం. సో దట్ మనకి రిపోర్ట్స్ తొందరగా వచ్చేస్తాయి అండ్ మన ట్రీట్మెంట్ ఇంకా తొందరగా కరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ మషిన్ మాత్రం వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉంది యశోద హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి. దీంతో పాటు మన దగ్గర లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్లో రోబోటిక్ సర్జరీ అని ఉంది. ఇది స్టార్టింగ్ నుంచి ఉంది రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ ద్వారా అందరికీ తెలుసు మన క్యాన్సర్ సర్జరీ ద్వారా ఏది బ్లడ్ లాస్, నొప్పి ఇవన్నీ చాలా వరకు తగ్గిపోతుంది, పేషెంట్స్ తొందరగా రికవర్ అయిపోతారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ రేడియేషన్ థెరపీ అందరికీ తెలుసు దట్ అన్ని క్యాన్సర్ పేషెంట్స్కి రేడియేషన్ థెరపీ అవసరం పడుతుంది. సో రేడియేషన్ థెరపీలో యశోద హాస్పిటల్లో ఇండియాలో ఫస్ట్ MRI లినాక్ మషిన్ కూడా ఇన్స్టాల్ చేశాము. MRI లినాక్ మషిన్ ద్వారా ఏమవుతుందంటే రేడియేషన్ మనం ఇచ్చిన చోటు రేడియేషన్కే పోతుంది, పక్కన ఆర్గన్స్ నార్మల్ ఆర్గన్స్కి రేడియేషన్ డోస్ మనం చాలా వరకు తగ్గియచ్చు. దీనివల్ల రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ మనం చాలా వరకు తగ్గియచ్చు. సో అన్ని ఫీల్డ్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బీఇట్ సర్జికల్, మెడికల్ ఆర్ రేడియేషన్, ఈ 3 మెయిన్ ఫీల్డ్స్ ఉంటాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ది. ఈ అన్ని 3 ఫీల్డ్స్లో యశోద హాస్పిటల్లో మోస్ట్ రీసెంట్ అండ్ మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. దిస్ ఈస్ టు హెల్ప్ అవర్ క్యాన్సర్ పేషెంట్స్ తొందరగా డయాగ్నోస్ చేసి తొందరగా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ వల్ల వచ్చేది సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తే వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా అవుతుంది అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కేంద్ర పథకాలు అర్హులకు అందుతున్నాయా? అధికారులతో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి దిశా సమీక్ష. సున్నంబట్టి లేఅవుట్ మార్గంలో సీసీ కెమెరాలు అమర్చాలి. మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కొండబాబు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ లబ్ధిదారులను పలకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. భోజన నాణ్యతపై ఆరా. క్యాన్సర్ నిర్మూలనలో చారిత్రాత్మక ముందడుగు. యశోద ఆసుపత్రిలో అధునాతన జన్యు విశ్లేషణ కేంద్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.